సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, మన రసల్ మేనియా డే 1 అంటే నైట్ 1 అయితే అయిపోయింది. అండ్ మన పాల్ హేమన్ ఇంత పెద్ద బిట్రేవి చేసినాడు. ఫ్యాన్స్ అందరూ స్టిల్ షాక్లు ఉన్నారన్నమాట. అండ్ వీళ్ళు చాలామంది అన్న మాకు రీజన్ చెప్పు అంటే ప్రెసెంట్ ఏమేమి రూమర్స్ వస్తున్నాయి, అసలు ఎందుకు పాల్ హేమన్ బిట్రే చేసినాడు, రోమన్ రైన్స్కి అసలు ఎందుకు మోసం చేసినాడు, సెత్ రాలిన్స్తో ఎందుకు కలిసిపోయినాడు, అసలు మాకు దీని మీద కొంచెం క్లారిటీ అన్న రియల్ రీజన్ ఏమైనా ఉంటే చెప్పు, మాకు అప్డేట్ మాకు సెకండ్ వీడియో కావాలని వీళ్ళు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. సో అందుకనే బాస్ మీ అందరి కోసమే ఈ సెకండ్ వీడియో ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చినాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరూ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ప్రెసెంట్ ఏమేమి రూమర్స్ వస్తున్నాయి అండ్ ఎందుకు బిట్రేషన్ అంటే మొత్తం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మేబీ మీ మనసులో ఉన్న కొన్ని డౌట్స్ క్లియర్ కావచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు అసలు ఈరోజు మొత్తం టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో మన పాల్ హేమన్ ఎందుకు బిట్రే చేసినాడు, సెత్ రాలిన్స్తో ఎందుకు కలిసిపోయినాడు, అసలు ఏం జరుగుతుందని ఇదే ఒక పెద్ద మెయిన్ క్వశ్చన్ అనమాట. అండ్ రూమర్స్ అయితే ముందు నుంచి ఉండనమాట, కొన్ని వారాల నుంచే రూమర్స్ వస్తున్నాయన్నమాట. అండ్ రూమర్స్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ కలిసిపోవచ్చు, పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతాడు, రోమన్కి బిట్రే చేస్తాడని ఇలాంటి రూమర్స్ అయితే వచ్చిండనమాట. అండ్ రూమర్స్ నిజమైపోయినాయి. కానీ అసలు ఆ రూమర్స్ ఎందుకు వస్తున్నాయి, అసలు రూమర్స్ రావడానికి అసలు కారణాలు ఏందని వీళ్ళు చాలా మంది చిన్న డౌట్ ఉండొచ్చు కదా. సో చూడండి, ఫస్ట్ అయితే నేను మీ అందరికి స్టోరీ లైన్ ప్రకారం రీజన్ చెప్తాను. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ కావాలంటే మనకి ఇప్పుడు నేను చెప్పబోయే రూమర్ అంటే ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మన డబ్ల్యూడబ్ల్యూ మన అందరికి చూపించచ్చు అనమాట. అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు మన సెత్ రాలిన్స్ సెగ్మెంట్లో ఒక టీజ్ ఇచ్చినారనమాట. అండ్ ఆ టీజ్ ఏంటంటే అసలు ఆ స్టోరీ లైన్ ప్రకారం ఏంటంటే మన రోమన్ రైన్స్ లాస్ట్ ఇయర్ రసల్ మేనియాలో ఓడిపోయిన తర్వాత మన పాల్ హేమన్కి తీసుకుపోలేదు, అంటే పాల్ హేమన్ ఇక్కడే వదిలేసినారనమాట. అండ్ దాని తర్వాత మన న్యూ బ్లడ్ లైన్ అంటే సోలో సికోవా అంటే వీళ్ళందరూ చాలా అన్యాయం చేసినారు మన పాల్ హేమన్ పైన. అండ్ కామెంటర్స్ టేబుల్ పైన లేపెత్తేసినారు. బట్ రోమన్ రైన్స్ మన పాల్ హేమన్కి కాపాడడానికి రాలేదన్నమాట. సో అది ఒక రీజన్ కావచ్చు. అంటే స్టోరీ లైన్ ప్రకారం అంటే మొత్తం చెప్తాను నేను మీ అందరికీ, కానీ ఫస్ట్ స్టోరీ లైన్ ప్రకారం మాట్లాడతాం అనమాట. సో స్టోరీ లైన్ ప్రకారం ఇది ఒక రీజన్ కావచ్చు. అండ్ సీఎం పంక్ ఎందుకు బిట్రే చేసిండు అంటే సీఎం పంక్ మీద గుర్తుండొచ్చు, ఇంతకుముందు మన సోలో సికోవా అంటే వీళ్ళందరూ చాలా అన్యాయం చేస్తున్నప్పుడు మన సీఎం పంక్ ఫేస్ పైన చెప్పినారు మన పాల్ హేమన్. అండ్ ఏమేమి చెప్పినారంటే నన్ను నీతో పాటు తీసుకెళ్ళు, నాకు కాపాడు, వీళ్ళతో నన్ను తీసుకెళ్ళి అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. బట్ సీఎం పంక్ తీసుకెళ్ళలేదు. అంటే సీఎం పంక్ ఒక టైప్లో అంటే కరెక్ట్ టైంలో సపోర్ట్ చేయలేదు అనమాట. రోమన్ రైన్స్ సపోర్ట్ చేయలేదు, మన సీఎం పంక్ సపోర్ట్ చేయలేదు. అండ్ ఇదే మాట మన సెత్ రాలిన్స్ ఆల్రెడీ మెన్షన్ చేసినారు మన పాల్ హేమన్ ముందు. అంటే వీళ్ళు నీకు అంటే వీళ్ళు సాధించినారా, నీతో పాటు నిలబడలేదు అంటే నీకు వదిలేసి వెళ్ళిపోయినారా అనమాట అని ఈ టైప్లో ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ చెప్పినారు ఎవరికి, మన పాల్ హేమన్కి. సో దాని తర్వాత నీ టర్నింగ్ పాయింట్ వచ్చిందేమో అని ఈ టైప్లో స్టోరీ లైన్ చూపించచ్చు అనమాట. అంటే ఒక రీజన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను మన దగ్గర రియల్ రీజన్ చెప్తాను, బట్ స్టోరీ లైన్ ప్రకారం ఏమైనా రీజన్స్ ఇవన్నీ మన డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్లో చూపించచ్చు. మేబీ ఇప్పుడు నెక్స్ట్ రాలో పాల్ హేమన్ సెత్ రాలిన్స్ వచ్చి అంటే మనం పాల్ హేమన్ ఈ మాట చెప్పొచ్చు అనమాట. అంటే నాకు ఒకప్పుడు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు, వీళ్ళు నాకు బిట్రే చేసినారు, నేను బిట్రే చేయలేదు, ఒకప్పుడు వీళ్ళే నాకు బిట్రే చేసినారు, సో అందుకని ఇప్పుడు నేను ఇలా చేసిన అన్నట్టు మన పాల్ హేమన్ మాట్లాడతారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్, ఫస్ట్ అయితే నేను మీ అందరికీ అంటే మన బెక్కీ లించ్ ఇది ఒక చిన్న వీడియో చూడండి, జస్ట్ కొన్ని సెకండ్స్ వీడియో ప్లే చేస్తాను. ఇది మన బెక్కీ లించ్ రియాక్షన్ అనమాట. అంటే మన సెత్ రాలిన్స్ హీల్ టర్న్ చేసిండు కదా, అంటే మన పాల్ హేమన్ బిట్రే చేసిండు. సో ఇదంతా చూసి మన బెక్కీ లించ్ కొంచెం ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చిందన్నమాట. ఓకే, మన ఎంతైనా సరే మన సెత్ రాలిన్స్ వైఫ్ కాబట్టి మన బెక్కీ లించ్ ఈ టైప్లో రియాక్షన్ ఇవ్వడం అది ఎక్కడనో కరెక్టే అన్నమాట. బట్ హ్యాజ్ ఏ ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్, హ్యాజ్ ఏ ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ ఈ రియాక్షన్ కరెక్ట్ కాదన్నమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో రకరకాల మాటలు మాట్లాడడం స్టార్ట్ చేసినారు. ఫస్ట్ నేను మీ అందరికీ ఒక రూమర్ చెప్తాను బెక్కీ లించ్ పైన. అండ్ అది ఏంటంటే మన బేలీ పైన ఈరోజు అటాక్ జరిగింది అనమాట బ్యాక్ స్టేజ్. సో బేలీ పైన అటాక్ జరిగినందుకు ఇప్పుడు మన బేలీ మెడికలీ క్లియర్ లేదన్నమాట. లైరా వల్ఖేరియాకి మన ఆడమ్ పియర్స్ చాలా క్లియర్లీ చెప్పేసినారు, నీ దగ్గర 24 గంటలు ఉన్నాయి, సో 24 గంటల్లో నువ్వు ఏదైనా ఒక మంచి ఒక పార్ట్నర్ దోలాడుకో అని మన ఆడమ్ పియర్స్ చెప్పినారన్నమాట మన లైరా వల్ఖేరియాకి. సో రూమర్స్ ఏమైనా ఉన్నాయంటే మన బెక్కీ లించ్ హ్యాజ్ ఏ లైరా పార్ట్నర్లో రావచ్చు అనమాట ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. మన బెక్కీ లించ్ రావచ్చు అంటే ఇప్పుడు రేపు రెసల్మేనియా నైట్ 2లో మన బెక్కీ లించ్ రిటర్న్ చేయొచ్చు అనమాట. ఆన్ టీవీ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు బ్యాక్ స్టేజ్ అయితే ఆల్రెడీ మన బెక్కీ లించ్ ఉందన్నమాట. ఆల్రెడీ మీరు అందరు రియాక్షన్ వీడియో చూసినారు. బట్ ఎంతైనా సరే ఇక్కడ
రిటర్న్ ఉంటుంది అనమాట. అంటే ఆన్ టీవీలో అంటే స్టోరీ లైన్ నడుస్తున్నప్పుడు రింగ్స్ రిటర్న్ చేస్తే ఒక రిటర్న్ అనమాట. సో ఇప్పుడు బెక్కీ లించ్ కోసం ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ అయిపోయినారు. కానీ ఇప్పుడు ఈ వీడియో రాగానే అంటే ఈ రియాక్షన్ చూడంగానే చాలామంది ఫ్యాన్స్ కొంచెము హేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎందుకు హేట్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చూడండి, మీరు బెక్కీ లించ్కి హేట్ చేయకుండా ఎంతైనా సరే మన రసల్ ఫ్యామిలీ చూడండి, సెత్ రాలిన్స్ ఒక డిజర్వింగ్ అనమాట. సెత్ రాలిన్స్ చాలా చేసినారు. అండ్ ఇప్పుడు మన బెక్కీ లించ్ ఎంతైనా సరే వైఫ్ కాబట్టి ఆ టైంలో రియాక్షన్ వచ్చింది. సో మీరు ఏం హేట్ చేయకుండా, బట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అది నేను మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బెక్కీ లించ్కి ఎందుకు హేట్ వస్తుందంటే ఇప్పుడు ఒకవేళ సెత్ రాలిన్స్ ఏదైనా ఛాంపియన్షిప్ గెలిచినా మన బెక్కీ లించ్ ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చినా ఓకే చాలా మంచిగా ఉంటుండే. కానీ అక్కడ మా సెత్ రాలిన్స్ ఏం చేసినారు అంటే స్పెషల్లీ మన పాల్ హేమన్ బిట్రే చేసినాడు మన రోమన్ రేన్స్కి. అండ్ మన వాయిస్ మ్యాన్ మన ట్రైబల్ షిప్ అంటే ఇప్పుడు అంటే ఒక టైప్ ఇలా బ్రేకప్ అయిపోయింది, అంటే వీళ్ళు విడిపోయినా అన్నమాట. అక్కడ చాలా పెద్ద బిట్రే అయిపోయింది. అండ్ ఇదంతా చూసి చాలామంది ఫ్యాన్స్ ఆల్రెడీ బాధపడుతున్నారు అన్నమాట. అండ్ ఫ్యాన్స్ బాధలు ఉన్నప్పుడు ఒకవేళ ఈ టైప్లో రియాక్షన్ వస్తే అక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అందుకనే బెక్కీ లించ్కి చాలామంది ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. ఇప్పుడు బెక్కీ లించ్ ఒకవేళ WWE సూపర్ స్టార్ కాకపోతే జస్ట్ మన సెత్ రాలిన్స్ వైఫ్ ఉంటే అప్పుడు ఫ్యాన్స్ ఇంత హేట్ చేయకపోతుండే. కానీ మన బెక్కీ లించ్కి మీ సపరేట్గా ఫ్యాన్ బేస్ ఉంది కదా, బెక్కీ లించ్ ఒక WWE సూపర్ స్టార్ కదా. సో అలాంటప్పుడు ఇలాంటి రియాక్షన్ చూసి అది ఒక హీల్ టర్న్ పైన, అది ఒక బిట్రే పైన ఇలాంటి రియాక్షన్ చూసి, ఒక మోసం పైన ఇలాంటి రియాక్షన్ చూసి ఫ్యాన్స్ కొంచెం హేట్ చేస్తున్నారు అన్నమాట సోషల్ మీడియాలో. అండ్ మేబీ రేపు ఒకవేళ మన బెక్కీ లించ్ రిటర్న్ చేసినప్పుడు ఫ్యాన్స్ కొంచెం బాగానే రియాక్షన్ ఇవ్వచ్చు. కానీ దాని తర్వాత అదే మరొకసారి ఫ్యాన్స్ బూ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట ఇన్ ఫ్యూచర్లో. ఎందుకంటే మీకు తెలుసా బెక్కీ లించ్ మనకి రీసెంట్ టైంలో ఎందుకు కనిపిస్తలేదు, ఎందుకంటే ఫ్యాన్స్ ఈ మధ్యలో చాలా హేట్ చేస్తున్నారు బెక్కీ లించ్కి. ఒకప్పుడు చాలా మంచి రియాక్షన్ వస్తున్నాయి అనమాట బెక్కీ లించ్కి, బట్ ఆ రియాక్షన్ ఇప్పుడు వస్తలేదు. సో అందుకనే బెక్కీ లించ్ కొంచెం సైడ్ లైన్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు మరొకసారి రిటర్న్ చేయబోతుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మరొకసారి అదే రియాక్షన్ వస్తే మన బెక్కీ లించ్ ఇన్ ఫ్యూచర్లో మేబీ హీల్ టర్న్ చేసినా హీల్ టర్న్ చేయొచ్చు. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు బెయి ఫేస్లో వచ్చినా ఒకవేళ ఫ్యాన్స్ హేట్ చేస్తే అప్పుడు ఏమైతే చూడాలి. సో ఇది ప్రెసెంట్ సిచ్యువేషన్ అనమాట బెక్కీ లించ్ రియాక్షన్ పైన. అంటే చూడండి ఈ వీడియో నేను మీ అందరికి రీజన్ చెప్తాను, బట్ ఏంటంటే ఇది ఒక ఇంపార్టెంట్ మాట అనమాట. ఎంతైనా సరే సెత్ రాలిన్స్ వైఫ్ బెక్కీ లించ్ ఒక మన WWE సూపర్ స్టార్ కాబట్టి బెక్కీ లించ్ పైన కొంచెం క్లారిటీ ఇచ్చేసినాను. సో ఇప్పుడు రీజన్స్ గురించి మాట్లాడితే మన సెత్ రాలిన్స్, పాల్ హేమన్, రోమన్ రేన్స్ అంటే ఇప్పుడు CM Punk అంటే ఇలా గురించి మాట్లాడుతుండే నేను స్టోరీ లైన్ ప్రకారం రీజన్ గురించి నేను మీ అందరికి చెప్పేసినాను. అండ్ ఇప్పుడు నేను మీద ఇంకో రీజన్ చెప్తాను. అండ్ ఆ రీజన్ ఏంటంటే రూమర్స్ ప్రకారం ఇప్పుడు నేను మీ అందరికి రీజన్ చెప్తాను. అండ్ ఆ రూమర్స్ ఆ రీజన్ ఏంటంటే మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే చూడండి ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు మన రోమన్ రేన్స్ ఎక్కువ యాక్టివ్గా ఉండరు అనమాట, చాలా తక్కువ కనిపిస్తారు అనమాట. సో ఇలాంటప్పుడు WWE సెత్ రాలిన్స్ కొంచెం మంచిగా పుష్ చేయడానికి పాల్ హేమన్కి సెత్ రాలిన్స్ సైడ్ తీసుకెళ్ళింది అనమాట. అది ఎక్కడనో సెత్ రాలిన్స్కి వస్తే మంచిగా ఉంటాయి అనమాట నేను ఫ్యూచర్లో. ఓకే ఇది ఒక రూమర్ అనమాట. ఇంకొక రూమర్ చెప్తాను, ఆల్రెడీ వీళ్ళు కొంతమంది కామెంట్ చేసినారు ఆ రూమర్ పైన. అండ్ ఆ రూమర్ ఏంటంటే బాస్ ఓన్లీ ఇక్కడితో సినిమా అయిపోలేదు. అంటే మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోయిండు. సో ఈ రోజు రసమేనిగా అయిపోయింది నైట్ పనిగా ఇంకేముండదు అనుకోకుండ్రి. కానీ రేపు ఇంకా పెద్ద సర్ప్రైజ్, ఇంకా పెద్ద షాకింగ్ సర్ప్రైజ్ కావచ్చు అనమాట రేపు. ఎందుకంటే రేపు మన రెసల్మేనియా నైట్ 2 అండ్ రేపు రెసల్మేనియా నైట్ 2లో జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అనమాట. పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోయినారు. అండ్ ఎక్కడనో అది ఒక టీజ్ అనుకోండి, ఇప్పుడు కానీ ఏమో కావచ్చు అనుకోండి. ఎందుకంటే మన సెత్ రాలిన్స్ ద రాక్ సైడ్ వెళ్ళొచ్చంట. అంటే మనం ఈ రోజు ఇదంతా చూసి పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్తేనే పాల్ హేమన్ రోమన్ రేన్స్కి బిట్రే చేస్తేనే మనం ఇంత షాక్ అయినాం కదా. సో కానికి రేపు ఒక రూమర్ అన్నమాట, ఇది జస్ట్ ఒక రూమర్ అన్నమాట. కానికి నిజం కావచ్చు లేదంటే లేదు. సో రూమర్స్ ఏమంటున్నాయంటే రేపు రెసల్మేనియా నైట్ 2లో కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ మధ్యలో సెత్ రాలిన్స్ ఇంటరప్ట్ చేస్తారన్నమాట, పాల్ హేమన్ సెత్ రాలిన్స్ వస్తారన్నమాట. అండ్ దానివల్ల మన కోడీ రోడ్స్ ఓడిపోవచ్చు అనమాట. గాయస్ నేను మందరికి నిన్ననే ఒక వీడియోలు చెప్పినాను రీసెంట్ టైంలోనే. అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ లాస్ట్ ఇయర్ రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ ఓడిపోయేలా చేసినాడు. అండ్ ఈసారి కోడీ రోడ్స్కి చేస్తే ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది కానీ చెప్పిన మీద గుర్తుండొచ్చు. అండ్ ఇప్పుడు అదే జరగాలనిపిస్తుంది అనమాట. కానీ రేపు సెత్ రాలిన్స్ ఇంటరప్ట్ చేసినప్పుడు ఒకవేళ సెత్ రాలిన్స్ ఇంటరప్ట్ చేస్తే మన ద రాక్తో కలిసిపోతే అండ్ ఈ మ్యాచ్ మధ్యలో వస్తే మేబీ రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు అనమాట, CM Punk వచ్చినా రావచ్చు అనమాట. అండ్ గడబడైపోతాయి, అంటే చాలా గడబడైపోతాయి అనమాట రేపు ఈ మ్యాచ్ మధ్యలో కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ మధ్యలో. అండ్ దానివల్ల మన కోడీ ఆ టైటిల్ రిటర్న్ చేయొచ్చు. అంటే జాన్ సీనాని ఓడిపోతారనమాట అండ్ కోడీ గెలిచినా గెలవచ్చు అనమాట. అంటే సెత్ రాలిన్స్ వచ్చి
ఇంటరప్ట్ చేస్తాడు, దానివల్ల మన కోడి ఓడిపోవచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. కానీ ఒకవేళ సెత్ రాలిన్స్ ఇంటరప్ట్ చేసినప్పుడు ఒకవేళ రోమన్ రైన్స్ వచ్చేస్తే, ఒకవేళ సీఎం పంక్ అక్కడ వచ్చేస్తే, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళతో అన్యాయం జరిగింది కదా ఈరోజు, వీళ్ళు కోపంలో ఉంటారు కదా, సో వీళ్ళు ఎట్లయినా వస్తారన్నమాట. సో వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా గడబడి అక్కడ కోడి ఓడిపోవచ్చు, లేదా కోడికి లాభమై మన కోడి గెలవచ్చు అని ఇలాంటి ఒక రూమర్ అన్నమాట. సో ఇక్కడతో సినిమా ఇంకా అయిపోలేదు. రేపు మన WWE అంటే ఈరోజు ఆల్రెడీ చాలా పెద్ద షాక్ ఇచ్చింది, పాల్ హేమన్ బిట్రే సెత్ రాలిన్స్ కలిసిపోవడము. కానీ రేపు మన WWE మన అందరికీ ఇంకా ఎక్కువ షాక్ ఇయ్యచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఇట్లా జరిగితే మాత్రం నిజంగానే రూమర్ నిజమైతే సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే రేపు నిజంగా అసలు చాలా డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతాయన్నమాట మన రెసల్మేనియా నైట్ 2. సో ఇప్పుడు మీరేమంటా మీ కామెంట్లో చెప్పొచ్చు. అండ్ బాస్ ఇప్పుడు నేను మీ అందరికీ రియల్ రీజన్ చెప్పబోతున్నాను. అంటే నేను స్టోరీ లైన్ ప్రకారం చెప్పేసినాను, రూమర్స్ ప్రకారం చెప్పేసినాను. సో ఇప్పుడు నేను మీ అందరికీ ఒక రియల్ రీజన్ చెప్పబోతున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% రియల్ రీజన్ ఏంటంటే మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోవడం, మన సెత్ రాలిన్స్ ఒకవేళ రాక్తో కలిసిపోతే. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్. ఎస్ బాస్, ఈ స్టోరీ మీరు చూడండి, ఇన్ ఫ్యూచర్లో ఈ స్టోరీ అక్కడే వెళ్ళి కలుస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ఒకవేళ రాక్తో కలిసిపోతే, పాల్ హేమన్ ఎట్లా సెత్ రాలిన్స్ కలిసిపోయినారు, వీళ్ళిద్దరు కలిసి ఒకవేళ రాక్తో కలిసిపోతే రోమన్ రైన్స్ అక్కడ ఏం అర్థమవుతుంది, అసలు మొత్తం వరల్డ్కి ఏమని మెసేజ్ వెళ్తుంది అంటే లాస్ట్ ఇయర్ ద రాక్ ఫైనల్ బాస్ అని చెప్పి అంటే మన రోమన్ రైన్స్తో పాటు నిలబడి ఉన్నాడు, బ్రదర్ అని చెప్పి నిలబడి ఉన్నాడు. అండ్ ఈ సంవత్సరం ఏమో మన రాక్ అక్కడ సెత్ రాలిన్స్ పాల్ హేమన్ అంటే వీళ్ళంతా సపోర్ట్ చేస్తుంది. బట్ అంటే రోమన్ రైన్స్ సైడ్ ఎలాంటి సపోర్ట్ ఎలాంటి ఏం లేదన్నమాట. సో అక్కడ రోమన్కి ఏం అర్థమవుతుంది అంటే ద రాక్ ఇదంతా చేపిస్తున్నాడు అనమాట. ద రాక్ వల్లనే నా వాయిస్ బై నాకు బిట్రే చేసినాడు, ద రాక్ వల్ల సెత్ రాలిన్స్ ఇలా చేసిండు అనమాట. ద రాక్ వల్ల మొత్తం జరుగుతుందని ఇన్ ఫ్యూచర్ స్టోరీ కనెక్ట్ అవుతాయి అనమాట. అండ్ ఆ కనెక్ట్ అయినప్పుడు మనకి ఫైనల్లీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది అనమాట ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఇది ఒక రియల్ రీజన్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగదంటే జరుగుతుంది బాస్. అండ్ జరగాలంటే చాలా కిరాక్ స్టోరీ చూపించాలన్నమాట. లేదంటే లాస్ట్ ఇయర్ లాగా మాకు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ వద్దు, మాకు కోడి స్టోరీ కావాలని ఈ టైప్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను ఫ్యూచర్లో వేరే సూపర్ స్టార్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మన WWE ఎలాంటి స్టోరీ లైన్ చూపిస్తుంది అంటే ఫ్యూచర్లో ఇలా స్టోరీ చాలా జబర్దస్త్గా కనెక్ట్ అవుతాయి అనమాట. రోమన్ వర్సెస్ ద రాక్ది. ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి, జస్ట్ కామన్ సెన్స్ బాస్, మీరు ఒకసారి ఆలోచించండి. సెత్ రాలిన్స్ ఒకవేళ రాక్తో కలిస్తేనే స్టోరీ కనెక్ట్ అవుతాయి అనమాట. అండ్ ఒకవేళ సెత్ రాలిన్స్ ద రాక్తో కలిసిపోతే మీరు ఒకసారి ఆలోచించండి, ద రాక్ అక్కడ కజన్ అనమాట రోమన్కి. కానీ రోమన్ రైన్స్ కోసం ఏం చేయకుండా అక్కడ సెత్ రాలిన్స్ వాయిస్ మ్యాన్ వీళ్ళందరికీ ద రాక్ సైడ్ తీసుకుంటే రోమన్ రైన్స్ సైడ్ కూర్చుంటారు. మీరు ఒకసారి ఆలోచించండి, స్టోరీ కరెక్ట్ కాదా? కంపల్సరీ కరెక్ట్ అవుతాయి అనమాట. కానీ అంత ఈజీగా మనకి రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ చూడడానికి దొరకదనమాట. ఇప్పుడు సెత్ రాలిన్స్ వాయిస్ అంటే వీళ్ళందరి మధ్యలో ఉంటారనమాట. చాలా జరుగుతాయి అనమాట ఈ ఫ్యూచర్లో. సో ఇది ఒక రియల్ రీజన్. సో ఇప్పుడు ఈ రియల్ రీజన్ ఇదంతా కనెక్ట్ కావాలంటే మన సెత్ రాలిన్స్ ద రాక్తో కలవాల్సిందే. అండ్ అప్పుడే స్టోరీ అంతా కనెక్ట్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు మనము ఇంకొక రీజన్ గురించి మాట్లాడదాం. సరే, ఒకవేళ సెత్ రాలిన్స్ ద రాక్తో కలపకపోతే, అప్పుడు రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ స్టోరీ కనెక్ట్ కాకపోతే అప్పుడు సంగతి ఏంది అసలు? అంటే ఇప్పుడు ఈ టైప్లో ఎందుకు జరిగింది అంటే అప్పుడు ఇంకో రీజన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ ద రాక్తోనే కలవడం లేదంటే ఏం లేదన్నమాట. పాల్ హేమన్ బిట్రే చూపించినారు. సో ఇలాంటప్పుడు అసలు బిట్రే అనేది ఎందుకు చూపించినారు అంటే దాని ఇంకా ఓన్లీ ఒక రీజన్ వస్తుందన్నమాట. నేను కనుక్కుంటే ఒక్కొక్క రీజన్ వచ్చింది, నేను కనుక్కున్నాను, ఒకటి రీజన్ వచ్చిందన్నమాట. అండ్ అది ఏంటంటే మన WWE రోమన్ రైన్స్కి ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ చూపేనికి ట్రై చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇన్ని మోసాలు ఇన్ని బిట్రేలు జరుగుతాయన్నమాట. రోమన్ రైన్స్తో పాటు అక్కడ ఎవరు లేరనమాట. అండ్ రోమన్ రైన్స్కి ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఇంత ట్రైబల్ షీప్ ఒక పెద్ద హీల్ క్యారెక్టర్ ఉండే అనమాట. అండ్ ఆ హీల్ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు ఒక మంచి బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ కావాలంటే ఇలాంటివి కంపల్సరీ జరుగుతాయన్నమాట. ఒకప్పుడు కోడి రోడ్స్ జరగలేదా? కోడి రోడ్స్ చాలా జరిగినాయి అనమాట. ఇలాంటివి అంటే కోడి అయితే అంటే ఫస్ట్ టైం రోమన్ రైన్స్ ఫైట్ చేసినప్పుడు ఓడిపోయింది అనమాట. సెకండ్ టైం రెసల్మేనియాలో ఫైట్ చేసినప్పుడు గెలిచిండు అనమాట. సో కొన్ని అన్యాయం ఇవంతా చూపిస్తారనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ సింపతి అంతా ఒక సూపర్ స్టార్ పైన రావాలంటే అన్యాయం జరిగినట్టు వాళ్ళు చూపిస్తారనమాట. సో అందుకనే సెకండ్ రీజన్ మనం కనుక్కుంటే మనకు తెలిసింది ఏంటంటే ఒకవేళ సెత్ రాలిన్స్ ద రాక్తో కలిస్తే రాక్ వర్సెస్ రోమన్ అనమాట, ఆ రీజన్ అనమాట. లేదు ఒకవేళ సెత్ రాలిన్స్ కలవకపోతే ఫ్యూచర్లో ఓపెన్గా చెప్పాలంటే రీజన్ ఏంటంటే రోమన్ రైన్స్ బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ లైలో బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. కానీ రోమన్ రైన్స్కి బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్లో బుక్ చేస్తారు. కానీ రోమన్
రోమన్ రైన్స్ అంతా ఫుల్ యాక్టివ్గా కనిపించాడు కదా, ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఫుల్ యాక్టివ్గా కనిపించినా చాలా మజా వస్తుండే. బట్ రోమన్ రైన్స్ ఒక పార్ట్ టైంలో కనిపిస్తాడు అనమాట. అండ్ రీసెంట్ టైం రోమన్ రైన్స్ పార్ట్ టైం ఫుల్ టైం అని ఇవన్నీ మాట్లాడినాడు. సో ఇదంతా చూస్తుంటే మేబీ రోమన్ రైన్స్ ఇంకా ఎక్కువ కనిపించచ్చు కూడా ఆయన ఫ్యూచర్లో మనకి, లేదా రోమన్ రైన్స్ కొంచెం పార్ట్ టైంలో కనిపిస్తారు. కానీ రోమన్ రైన్స్ పార్ట్ టైంలో కలిసినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ అంటే పార్ట్ టైంలో కనిపించినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఎంత బేఫేస్ సూపర్ స్టార్ బుక్ చేయడానికి ట్రై చేసినా, ఎంత పెద్ద చూపించి ట్రై చేసినా అంతా అది రాదనేమాట. అంటే మరీ ఎక్కువ కనిపించకపోయినా అంటే కొంచెం కనిపించాలి, అంటే మరీ ఎక్కువ కాకుండా మరి తక్కువ కావద్దు అనమాట. సో అప్పుడు కొంచెం మధుస్తాను నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీరు కామెంట్ చెప్పండి గాయస్. నేను అంటే స్టోరీ లైన్ ప్రకారం చెప్పేసినాను రీజన్, అండ్ రూమర్స్ గురించి చెప్పినాను, అండ్ రియల్ రీజన్ గురించి చెప్పినాను, అండ్ రియల్ రీజన్ సెకండ్ ఆప్షన్ బీబీ ఇచ్చిన అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్లో ఏదో ఒక రీజన్ అంటే స్టోరీ లైన్ ప్రకారం వాళ్ళు ఏమైనా చూపించవచ్చు, ఏదైనా చూపించవచ్చు. కానీ లాస్ట్లో నేను మీద రియల్ రీజన్ చెప్పినా కదా, ఒకవేళ సెత్ రాలిన్స్ రాక్తో కలిసినా, అండ్ ఒకవేళ మన సెత్ రాలిన్స్ రాక్తో కలవకపోయినా రీజన్స్ ఏందో మీకు అర్థం అయిపోయింది అనుకుంటా. అండ్ అంతేకాదు నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా ఈ టాపిక్ పైన, ఈ బిట్రే పైన ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తుంటా. అంటే ప్రెజెంట్ కోసం అయితే ఇవే రూమర్స్, ఇదే రీజన్స్ వచ్చినాయి. సో అందుకే నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ బాస్ ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి రూమర్స్ అప్డేట్స్ కోసం మీరు యాక్టివ్ ఉండండి. మన వీడియో మీకు కొంచెం నచ్చితే మాత్రం కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయని ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.